హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు సపోర్ట్ చేస్తానండి. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చింతామణి సంత. చింతామణి సంతలో దూడల వీడియో అడుగుతున్నారు. ఎక్కువగా దూడల వీడియో తీయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉన్నారో. ఒక 20-30 వేల మంది జనాలు వస్తున్నారు ఫ్రెండ్స్ రోజు ఇక్కడ ఈ చింతామణి సంతకి. దూడలు ఆవులు అమ్ముతారు ఇక్కడ. బాగుంటాయి క్వాలిటీలు. ఇక్కడనే ఎక్కువ మిల్క్ శాతం కూడా ఎక్కువగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరికన్నా మనకి దూడలు కావాలంటే మన నెంబర్కి కాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొదటగా మనం ఎప్పుడైనా నష్టపోవద్దండి. మనం సెలక్షన్ ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. దూడలు ఒకవేళ కొనాలి అని అంటే దాని బ్రీడ్ చూసుకోవాలండి. బ్రీడు, దాని హైట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకవేళ దూడ మీరు కనుక కొంటే దానికి 4 సన్లు గ్యాప్ ఉందా లేదా, 4 సన్లు మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ దూడకైతే, ఎంటీ దూడకైతే. ఒకవేళ కట్టిన దూడ అనుకో 5 నెలల పైన ఉన్నదే తీసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో చెడిపోయే అవకాశం ఉంటుంది, అంటే అది విడిపోయే అవకాశం ఉంటుంది సూడి. అందుకనే 5 నెలల నుంచి 6 నెలల పైన ఉండే దూడలనే తీసుకోవాలి. అందుకనే రైతు నష్టపోకుండా 6 నెలల పైన ఉండే సూడే తీసుకోండి. ఒకవేళ మీరు 4-5 దూడలు తీసుకోవాలని అనుకుంటే మన డాక్టర్ని, మనకు తెలిసిన డాక్టర్ని తీసుకొని వెళ్ళాలి. లేదంటే మాతృగా మేము ఒకవేళ ఇప్పిస్తే అక్కడ ఉండే డాక్టర్తో చెక్ చేయించి తీసుకోవడం జరుగుతుంది. అందుకనే చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలండి దూడలు. ఒకవేళ ప్రెగ్నెంట్ తీసుకుంటే, చిన్న దూడలు ప్రెగ్నెంట్ లేకుంటే వాటి బ్రీడ్ ఎలా ఉందో చూసి తీసుకోవాలి. ఆ బ్రీడ్ని బట్టి మనకి ఆ సైజుని బట్టి తీసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో దూడలు బ్రీడ్లు. ఇది ప్యూర్ బ్లాక్ ఉంది, ఎలా ఉందో చూడండి. అటు సైడ్ వైట్ ఉన్నవి అవి ప్యూర్ హెచ్ఎఫ్లో ఉన్నాయి. 70% హెచ్ఎఫ్లలో ఉన్నవి, 70-80%. ఇవి ఫర్ టైం వచ్చేసి 10 లీటర్స్ నుంచి 8 లీటర్స్ అట్లా మధ్యలో ఇస్తాయి. చూడండి దూడలు ఎట్లున్నాయో. ఇవన్నీ వీటి కాస్ట్లు వచ్చేసి 20,000 నుంచి ఉన్నాయండి. 20,000 నుంచి 35-40-45 వరకు ఉన్నాయండి దూడలు. ఈ సైజ్ చూడండి ఎలా ఉందో. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 30,000 నుంచి 35,000 మధ్యలో, 40,000 అట్లా వస్తుందండి. ఇది ఇంకా ఒక 2 మంత్స్ నుంచి ఒక 6 మంత్స్ మధ్యలో ఈటికి వస్తుందండి. ఇవి హెచ్ఎఫ్ దూడలు మినిమం ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర మధ్యలో కడతాయండి హెచ్ఎఫ్ దూడలు. మన నాటు జాతిలాగా కావు ఇవి. దూడలు 10 నెలలకు కూడా ఈటుకు వస్తాయండి దూడలు. మనం మెయింటైన్ చేసే, అంటే వాళ్ళు మిల్క్ వదిలిపెట్టేదాన్ని బట్టి. చూడండి దూడలు ఎలా ఉన్నాయో. మీకు ఒకవేళ దూడలు కావాలంటే మన నెంబర్ ఉన్నది డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు అట్లయినా కొనుక్కోవచ్చండి. కాకపోతే కొనేవేదో మంచిగా కొనుక్కోండి. ఎవరి ద్వారా కొనుక్కున్నా మంచిగా కొనుక్కోండి, మంచిగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆవులు కొంటే ఆవులు 4 సన్లు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెక్ చేసుకొని దాని ఒక నడక చూసుకోవాలి. వాళ్ళు దళారులు ఇప్పిస్తూనే ఉంటారండి. దళారులు వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మీరే అడగాలండి రేట్లు. మీరు అడిగితేనే కొంచెం చాలా మంచిగా ఉంటుంది రేట్లు. చూసి అడగండి మీరే, కొంచెం తక్కువకి అడగండి. వాడు 1,50,000 చెప్పిండు అనుకో, ఒక 80,000 నుంచి స్టార్ట్ చేయండి. 80,000 నుంచి అది దాని క్వాలిటీని బట్టి చూడండి. ఈ 2 దూడలు తీసుకున్నారు వాళ్ళు. ఈ 2 దూడలు వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి 35,000 ఒకటి ఉంది, 40,000 ఒకటి ఉందండి. అంటే 30,000 ఒకటి, 40,000 ఒకటి. దూడలు చూడండి సైజులు ఎట్లున్నాయో, క్వాలిటీలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మంచి కండిషన్ మీద ఉన్నాయి దూడలు. ఇవి ఒక 3 మంత్స్ అయితే ఖచ్చితంగా ఈటుకు వస్తాయండి. బాగున్నాయి దూడలు, కండిషన్ కూడా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో దూడలు. మనకు దూడలు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్. మంచి దూడలు ఇప్పిస్తాను. మంచి దూడలు కావాలంటే మీకు 30,000 పైన పెట్టాలి ఫ్రెండ్స్. 30,000 పైన ఒక 10 దూడలు మీరు ఖచ్చితంగా తీసుకుంటే, ఒక 10 దూడలన్నా లేదా ఒక 5 దూడలన్నా తీసుకొని మీరు పెంచుకుంటే, ఆ 5 దూడలు ఒక సంవత్సరం లోపు ఒక 6 లక్షల నుంచి 7 లక్షల మాల్ చేస్తుంది. బాగుంటుంది. అట్లా మన ఇంటి దగ్గర పెరుగుతాయి కాబట్టి అవి వాతావరణానికి కూడా సెట్ అవుతాయి. మన కండిషన్కి అంతా మన మేతకు కూడా తింటుంది. మనం ఈనిన తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. అదొకటి గమనించాలి. ఎందుకంటే దూడలు మన వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి వాటికి అవి పుట్టిన తర్వాత పుట్టిన దూడకు కానీ ఈ ఆవులకు కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఫ్రెండ్స్.
అదొకటి గమనించండి. దూడలు కొనుక్కోవటం వల్ల మంచి లాభమే ఉంటుంది కానీ లాస్ ఏమి ఉండదు. కాకపోతే అవి ఎప్పుడు ఈటుకు వస్తున్నాయో చూసుకొని ఖచ్చితంగా ఆ టైంలో సిమన్ కానీ లేదంటే బుల్ ఉంటే బుల్ కానీ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. బుల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఒకవేళ కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా దూడలు కావాలంటే ఇక్కడ చింతామణిలో దొరుకుతాయి. చింతామణి నుంచి ఇంకొక సంత ఉంటుంది, దూడల సంత, ప్రత్యేకంగా దూడల సంతే ఉంటుంది. అక్కడ కూడా మీకు కావాలంటే ఇప్పిస్తాను. చింతామణి నుంచి అది ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే, మీకు ఏదన్నా సొల్యూషన్ కానీ, ఏదైనా దూడల గురించి కానీ ఆవుల గురించి కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కాల్ చేయొచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి క్వాలిటీ. ఈ 2 దూడలు చిన్న దూడలు అయినా కానీ క్వాలిటీ జబర్దస్త్ ఉన్నాయి. ఇట్లాంటి దూడలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే. క్వాలిటీలు చిన్న దూడలు ఏం కావు ఇవి. 6 మంత్స్ 7 మంత్స్ ఉన్నవి దూడలు. ఇంకొక 4 నెలలు అట్లా మేపుకుంటే మంచి హీట్కి వస్తాయి.